అందరికీ నమస్కారం. ఇప్పుడే అందిన వార్త. విద్యార్థులకు భారీ గుడ్ న్యూస్. జనవరిలో భారీగా స్కూల్ హాలిడేస్ అంటూ వార్తలు వస్తున్నాయి. మరి దాని గురించి వీడియో చేయడం అనేది జరుగుతుంది. వీడియో స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి. అలా అయితేనే మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది అందుతుంది. అలానే చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. మరి కొద్ది రోజుల్లోనే 2024 సంవత్సరానికి గుడ్ బై చెప్పబోతున్నాం. ఎన్నో ఆశలు అంచనాలతో 2025లోకి గ్రాండ్ ఎంట్రీ ఇవ్వబోతున్నాం. ఈ సందర్భంలో కొత్త ఏడాది వస్తూనే స్కూల్ విద్యార్థులకు పెద్ద పండగతో పాటు భారీగా సెలవులు కూడా తీసుకొస్తోంది. 2025 ఆరంభంలోనే అంటే జనవరి నెలలో భారీగా సెలవులు వచ్చాయి. ఈ నెలలో మొత్తం 31 రోజులు ఉండగా అందులో 9 రోజులు సెలవులు రావడం చెప్పుకోదగిన విషయం. స్కూళ్ళు, కాలేజీలకు ఈ 9 రోజుల పాటు హాలిడేస్ ఉండనున్నాయి. దీంతో విద్యార్థులు తెగ సంబరపడిపోతున్నారు. జనవరి 2025లో కేవలం 22 రోజులు మాత్రమే స్కూళ్ళు, కాలేజీలు తెరిచి ఉంటాయి. జనవరి నెల ఆరంభమే అంటే జనవరి 1 న్యూ ఇయర్స్ ఓపెనింగ్ డే సెలవుతోనే ప్రారంభం కాబోతుంది. ఆ రోజు విద్యార్థులు ఇంటి వద్దే పెద్దలతో నూతన సంవత్సర వేడుక చేసుకోవచ్చు. అదేవిధంగా జనవరిలో కూడా 5, 12, 19, 26 తేదీలో సాధారణ సెలవులు వచ్చాయి. ఈ 4 రోజులు ఆదివారాలు కావడంతో 2 తెలుగు రాష్ట్రాల్లోని స్కూల్స్, కాలేజీలకు హాలిడే. ఇక ఎప్పటిలాగే జనవరి నెల సంక్రాంతి పండుగ సెలవులు వస్తున్నాయి. అయితే ఈసారి సంక్రాంతి సెలవులకు ఆదివారం కలిసి రావడంతో వరుస హాలిడేస్ వస్తున్నాయి. జనవరి 12 ఆదివారం సెలవు, ఆ వెంటనే జనవరి 13 సోమవారం రోజు భోగి సందర్భంగా హాలిడే, ఆ తర్వాత జనవరి 14 మంగళవారం సంక్రాంతి సెలవు, ఆ మరుసటి రోజు జనవరి 15 కనుమ హాలిడే. అదే రోజు హజ్రత్ అలీ బర్త్డే సందర్భంగా కూడా విద్యార్థులు ఆప్షనల్ హాలిడే ప్రకటించింది తెలంగాణ సర్కార్. దీంతో వరుసగా జనవరి 12 నుంచి 15 వరకు 4 రోజుల పాటు సెలవులు వస్తున్నాయి. మరోసారి ఇలా వరుస హాలిడేస్ రావడం, పైగా పండుగ సమయం కావడంతో కొందరు పిల్లలతో కలిసి టూర్స్ ప్లాన్ చేస్తుండగా ఇంకొందరు కుటుంబంతో పాటు సొంతూళ్లకు ప్రయాణం అవుతున్నారు. అయితే దీంతో ఈ పండగ వేళ బస్సులు, రైళ్లు కిటకిటలాడుతున్నాయి. తర్వాత జనవరి 19 ఆదివారం మరో సెలవు ఉంది. జనవరి 26 రిపబ్లిక్ డే రోజున జాతీయ సెలవు. కానీ ఆ రోజు ఆదివారం రావడంతో అది కాస్త జనరల్ హాలిడే అయిపోయింది. సో మొత్తంగా చూస్తే విద్యార్థులకు 2025 జనవరి నెలలో 9 రోజులు హాలిడేస్ వస్తున్నాయి. సో ఇది ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.